గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధి, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీ ఆరోగ్యంగా బాగుండాలని ఆకాంక్షిస్తూ ఆయన ప్రత్యేకమైన పూజలు చేశారు. వర్షాలు సకాలంలో కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లుగా ఆయన తెలియజేశారు. పూర్వకాలంలో ఎంతో మంది మహానుభావులు ధర్మ పరిరక్షణ, సనాతన ధర్మం కోసం కృషి చేశారని బొలిశెట్టి శ్రీనివాస్ గుర్తు చేసుకున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఎవరైతే అభివృద్ధి కోసం పాటుపడుతున్న చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ ఆరోగ్యాన్ని ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా ఆంజనేయుని కోరుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలంతా బాగుండాలి. ఓ పక్కన వర్షాలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, పల్లెటూర్లన్నీ కూడా నీరు లేక అల్లాడుతూ ఉన్నాయి. ఇప్పుడు వర్షాలు వచ్చే కాలంలో కూడా ఇవాళ ఇంకా ఎండాకాలంలో ఉంది. మరి వర్షాలు రాకపోతే దుర్భిక్షం ఏర్పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ భగవంతుడి దయ వల్ల ఈ రాష్ట్రానికి అలాంటి పరిస్థితి రాకూడదు, రైతులంతా బాగుండాలి, ప్రజలంతా బాగుండాలని నేను ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా మరి ఏదైతే ఈరోజు ధర్మరక్షణ కోసం ఆ రోజు మరి ఎంతో మంది మహానుభావులు ఈ గుళ్ళు కట్టించిన వాళ్ళందరూ కూడా ఆ రోజుల్లో 1940 సంవత్సరం అంటే దాదాపుగా 70-80 సంవత్సరాల క్రితం స్వతంత్రం రాకముందు కూడా ఇది ఒక ప్రతీక. అప్పుడు కూడా ఇప్పుడు చాలా మంది చెప్తారు, మీకు అప్పుడు భగవంతుడు ఉన్నాడా లేకపోతే మీరు చూపించగలరని. మేము చూపిస్తాం. ఇక్కడ పొన్నూరు వచ్చి ఆంజనేయ స్వామి గుడి చూడండి. మరి 1940 సంవత్సరం నుంచి ఇక్కడ ఈ గుడి కట్టారంటే ఆ రోజుల్లో కూడా మహానుభావులు అందరూ కూడా మరి మహారాజులందరూ కూడా ఒక చోట ఒక గుడి కట్టించేవారు ఆ రోజుల్లో. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఎవరైతే అభివృద్ధి కోసం పాటుపడుతున్న చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ ఆరోగ్యాన్ని ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా ఆంజనేయుని కోరుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలంతా బాగుండాలి.